వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సాయికుంట ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ నైతం శ్రీనివాస్ నిజంగానే లైంగికంగా ఒక టీచర్ను వేధిస్తున్నాడని నేరుగా టీచర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసిన పరిస్థితి. నిజంగా అసలు ఏం జరిగింది, ఎప్పటి నుంచి నైతం శ్రీనివాస్ ఇలాంటి యథార్థాలకు పాల్పడుతున్నారు, ఎందుకు లైంగిక ఆరోపణలు నైతం శ్రీనివాస్పై ఇంకా ఉంది, విషయం ఏంటి, హాస్టల్లో పరిస్థితులు ఏ విధంగా ఉంది, గిరిజన ఆశ్రమ పాఠశాలనే ఎందుకు గిరిజన పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు, అసలు విషయం ఏంటో తెలుసుకుందాం. టీచర్పై ఒక ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించాడని నేరుగా పోలీస్ స్టేషన్కే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి. 3 నెలల నుంచి ఇదే టీచర్ శ్రీనివాస్ ఇబ్బంది పెడుతున్నాడు. ఆ టీచర్ ఇబ్బంది పెట్టడమే కాక ఇక్కడ నుంచి వేమనపల్లికి డిప్యుటేషన్ వేయడం జరిగింది. మాకు అన్యాయం జరిగిందని నేరుగా టీచర్ ఆరోపిస్తున్న పరిస్థితి. అసలు నిజమేంటి, ఈ ఎపిసోడ్ మీద విద్యార్థి సంఘాలు ఏం చెబుతున్నాయి, మనతో పాటు విద్యార్థి సంఘాలలో అసలు మాట్లాడదు. ఏంటన్నా ఏం జరిగింది, అసలు ఏంది, ఏం జరుగుతుంది గిరిజన ఆశ్రమ పాఠశాల? మంచిర్యాల ఉన్నటువంటి సాయికుంట గిరిజన ఎస్టీ బాలికల హాస్టల్ కానీ స్కూల్ కానీ గత 2 సంవత్సరాల నుండి కూడా అనేకమైనటువంటి సమస్యలతో అనేకమైనటువంటి జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడే ఎందుకు జరుగుతున్నాయని మేము ఎందుకు భావిస్తున్నామంటే, ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్స్ కానివ్వండి, కమ్యూనికేషన్ లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకున్నటువంటి సంబంధాల మేరకు గ్రూపులుగా ఏర్పడి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ అనేకమైనటువంటిది ఇక్కడ ఏర్పడే పరిస్థితి ఉంది. ఇక్కడ ఇటువంటి జరుగుతున్నప్పుడు కూడా రాబోయే కాలంలో ఈ హాస్టల్ కూడా మూసేసే పరిస్థితిలో కొనసాగుతూ ఉంది. ఎందుకంటున్నామంటే, ఇటువంటి అనేక సమస్యలతో ఇక్కడ వచ్చినప్పుడు కూడా విద్యార్థి తల్లిదండ్రులు కానీ అటు విద్యార్థులు కానీ ఈరోజు ఇక్కడికి చేరడానికి చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇది గత 2 నెలలు 3 నెలల బ్యాక్లనే మనం ఫుడ్ పాయిజన్ పేరుతో ఇక్కడ ఒకటి సమస్య ఏర్పడినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పిఓ కానివ్వండి, డిటిడబ్ల్యూ కానీ ఏటీడబ్ల్యూ కానీ అటువంటి సమస్యలు మళ్ళీ ఏది కూడా రాకుండా మేము పరిష్కరిస్తామని చెప్పినటువంటి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మళ్ళీ యథావిధిగా అప్పటి నుండి కూడా ఈ సమస్యలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకంటున్నా అంటే, మేము కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క సమస్య దాని మీద కూడా మేము అప్డేట్ ఏటీడబ్ల్యూ కానీ డిటిడబ్ల్యూ కానీ ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూనే ఉన్నాం. దీనిపైన అప్పుడు ఉన్నటువంటి ఫుడ్ పాయిజన్ వల్ల అక్కడ ఉన్నటువంటి హెచ్ఎంని సస్పెండ్ చేయడం, అదేవిధంగా డిడబ్ల్యూని సస్పెండ్ చేయడం జరిగింది. దాని స్థానంలో ఇన్ఛార్జి కొట్టినటువంటి ఈరోజు నిన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినటువంటి నైతం శ్రీనివాస్ను కూడా తనపైన కూడా అనేక ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి ఆ రోజు ఏదైతే ఫుడ్ పాయిజన్ జరిగిందో తనకి ఇన్ఛార్జి ఇచ్చిన మరుక్షణమే మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులకు ఏటీడబ్ల్యూ డిడబ్ల్యూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకు అంటే, తనకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఇక్కడ ఎవరున్నప్పుడు కూడా గర్ల్స్ హాస్టల్ నుండి మొదలుకుంటే స్కూల్ వాళ్ళకు కూడా అందరినీ కూడా గర్ల్స్ హెచ్ఎంని కానీ గర్ల్స్ వార్డెన్ని పెట్టాలని చెప్పేసి కూడా మేము ప్రధానంగా ఆ రోజు డిమాండ్ చేశాం. ఆ రోజు కలెక్టర్ కానివ్వండి, పిఓ కానీ వచ్చినప్పటికి కూడా మేము ఈ సమస్యను పరిష్కరించే వరకు లేవమని చెప్పేసి కూడా ఆ రోజు హాస్టల్ ముందు ధర్నా చేసినాం. తను సమస్యను పరిష్కరిస్తామని చెప్పినప్పుడు హామీ ఇచ్చినప్పటికి కూడా ఈ రోజు కూడా ఆ సమస్యను పరిష్కారం కాలేదు. దాంట్లో భాగంగానే అనేక సమస్యలు ఉన్నటువంటి ఏదైతే ఈ నైతం శ్రీనివాస్ అనే వ్యక్తి ఏదైతే తను చెప్పే పాఠాల టీచర్లలో విద్యార్థులు కానివ్వండి అటు టీచర్లు కానివ్వండి అసభ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి అనేక ఆరోపణలు కూడా మేము ఇప్పటి వరకు సంబంధిత అధికారులు చెప్పున్నాం. వాళ్ళు నైతం శ్రీనివాస్ ఈ రకమైన కార్యక్రమాలకు ఒడిగట్టేదా, కీచక పర్వం ముందు నుండే ఉండేనా టీచర్? ఎస్, ఎందుకంటున్నా అంటే, తను ఇన్ఛార్జ్ తీసుకున్న అప్పటి నుండి కూడా తనపైన అనేక ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా తన గతంలో తన దగ్గర పనిచేస్తున్నటువంటి టీచర్లను కూడా తను ఏ రకంగా హింసించే వాళ్ళని కూడా మాకు కొంత వచ్చినటువంటి సమాచారం కూడా ఉంది. కాబట్టి వాళ్ళు ఏదైతే తనకు సస్పెండ్ చేసిన వ్యక్తి తర్వాత ఇతనికి ఏదైతే ఇన్ఛార్జ్ ఇచ్చిండో ఆ ఇన్ఛార్జ్ ఇచ్చిన మరుక్షణం నుండి కూడా సంబంధిత అధికారులు ఇటు డిటిడబ్ల్యూ కానీ అటు ఏటీడబ్ల్యూ కూడా మేము ఎప్పటికప్పుడు తనని తీసేయాలి, తన నుండి తీసేసి మహిళని హెచ్ఎంగా పెట్టండి, మహిళా వార్డెన్ని పెట్టాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి బాయ్స్ స్టాఫ్ను మొత్తం కూడా తీసేసి గర్ల్స్ని పెట్టాలని చెప్పేసి కూడా మేము ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా డిమాండ్ చేస్తున్నాం. కానీ అధికారులు కేవలం వాళ్ళకి ఇచ్చే కాసులో ప్రకృతి పడి ఆ సమస్యను పరిష్కరించకుండా మళ్ళీ అదే విధంగా కొనసాగుతూ ఉన్నారు. కానీ ఆ ఉపాధ్యాయుడు ఈ ఒక సందర్భమే కాదు, అనేక సందర్భాల్లో కూడా అక్కడ మనం చెప్పే పాఠాల పరిస్థితులు కానీ ఆయన చెబుతున్నటువంటి రూమ్లో కానివ్వండి అనేక సందర్భాల్లో కూడా ఇటు విద్యార్థులు కానివ్వండి అటు టీచర్స్ కానివ్వండి చాలా ఇబ్బంది పడిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఏదేమైనప్పుడు కూడా ఇటువంటి జరుగుతున్నాయని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా అనేక సందర్భాల్లో చెప్పినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పట్టించుకోకపోవడం వలన ఇటువంటి జరుగుతున్నాయి. కాబట్టి మేము ఇప్పటికి కూడా డిమాండ్ చేసేది ఏంటంటే, తను తక్షణమే విధుల నుంచి తొలగించి శాశ్వతంగా ఉద్యోగం తొలగించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి
సంబంధిత ఏటీడబ్ల్యూ డిటిడబ్ల్యూ ఎందుకు దీనిపైన పరిష్కారం చేయలేదు, ఎందుకు ఈ సమస్యను పరిష్కరించలేదు, మేము చెప్పినప్పటికీ కూడా దీన్ని ఎందుకు పెడచెవిన పెట్టాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళపైన కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా మేము పిఓ గారిని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కలెక్టర్ గారిని కూడా కోరుతున్నాం. లేకపోతే భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు నిర్వహించి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి తనపైన కేసు పెట్టినటువంటి సమస్య కానీ ఇంకా మరిన్ని సమస్యలు కూడా ముందుకు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మేము కూడా ఆ సందర్భం పరిష్కరించని ఎడల తదుపరి కార్యక్రమం పెద్ద ఎత్తున ఉంటుందని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. శ్రీకాంత్ గారు, ఒక విషయం చెప్పండి. ఈ అంశంలో మీరేమన్నా ఇప్పుడున్న ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్తో మాట్లాడే ప్రయత్నం చేసినారా? పిఓ ఐటీడీఏకు ఇలా జరిగిందని చెప్పే ప్రయత్నం ఏమైనా జరిగిందా? ఎస్, అంటే గతంలో ఫుడ్ పాయిజన్ జరిగినటువంటి సందర్భంలో తనకు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు కూడా ఇతను సరైన పని చేయడు కాబట్టి ఇతను చాలా సంబంధించినటువంటి సమస్యలలో ఈయన కూడుకుపోయి ఉన్నాడు, ఇతనికి ఇవ్వడం అనేది కరెక్ట్ అనేది కాదని చెప్పేసి కూడా మేము ఆ రోజు డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగా ఆ రోజు పిఓ గారు వచ్చినప్పుడు కూడా మేము విద్యార్థి సంఘాలుగా ఏమని డిమాండ్ చేసామంటే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ను కానివ్వండి, ఇటు వార్డెన్ కానివ్వండి, అటు హెచ్ఎన్ కానివ్వండి, టీచర్స్ విషయంలో కానీ ఎవరైనా అందరినీ మహిళలను పెట్టే విధంగా మీరు చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా అందరిని మేము కోరడం జరిగింది. ఆ రోజు కూడా పిఓ గారు మేము దీన్ని పరిష్కరిస్తామని చెప్పినటువంటి సందర్భం కూడా వచ్చింది. దీనిపైన టీచర్ గతంలో తన దగ్గర పనిచేస్తున్న టీచర్లు కూడా కొంతమంది ఇట్లా ఇబ్బంది పెట్టారని చెప్పేసి కూడా మేము తనకు పిఓ గారికి కూడా లెటర్ ద్వారా ఇవ్వడం కూడా జరిగింది. కానీ తను ఇప్పటి కూడా సమస్యను పరిష్కరించలేదు. అది ముందుకు మేము కూడా నిన్నగాక మొన్ననే కొన్ని ఒక సార్ తోటి మేము కూడా మాట్లాడేటప్పుడు కూడా ఫలాని స్కూల్లో ఒకసారి ఇలా చేస్తుండు, దాన్ని ఎట్లయినా చేసి మీరు పరిష్కారం చేయండి అని చెప్పినప్పుడు కూడా సందర్భం కూడా ఉంది. దాని తదుపరిలోనే నిన్నగాక మొన్న ఇది బయటకు వచ్చినటువంటి సందర్భం ఉంది. కాబట్టి గతంలో దీనిపైన అనేక సందర్భాల్లో కూడా మేము ఫిర్యాదు చేశాం. చెప్పండి. ఇప్పుడు మంచిర్యాల జిల్లాకు సంబంధించి సాయికుంటవాడ ఏదైతే ఆశ్రమ పాఠశాల ఉందో ఇదే సమస్యకు సంబంధించి గత 3 నెలల కిందటనే ఇక్కడ ఫుడ్ పాయిజన్ సంబంధించి విచారణ చేయడానికి వచ్చినటువంటి ఐటీడీపీఓ గారికి గేటుకు అడ్డంగా వామపక్ష విద్యార్థి సంఘాలుగా నిల్చొని మేము నిరసన వ్యక్తం చేసి ఇక్కడ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలు మీకు తెలియకుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, కొంతమంది సిబ్బంది కానివ్వండి, ఇక్కడ జరిగేటువంటి అక్రమాలు కానివ్వండి, అవినీతి కానీ మీ పీఓ పరిధి ప్రాజెక్ట్ ఆఫీస్ పరిధి వరకు తెలియకుండా చాలా చక్కగా చాకచక్యంగా వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అప్పుడు అదే రోజు పీఓ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మీ మీడియా ముంగట విద్యార్థి సంఘాల సమక్షంలోనే చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఏమనంటే ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేవలం తూతూ మంత్రంగా ఒకరిద్దరిని సస్పెండ్ చేసి మిగతా అందరికీ డిప్యుటేషన్ మీద మళ్ళీ విధులు అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏదైతే నైతం శ్రీనివాస్కు సంబంధించి అంశాన్ని చూసుకుంటే కనుక ఇదే నైతం శ్రీనివాస్ గారికి సంబంధించి మేము విద్యార్థి సంఘాలుగా దాదాపు ఒక 3 నెలల కిందట ఈయనకు సంబంధించినటువంటి వీళ్ళ ఒక అధికారికి మేము ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినాము. స్వయంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే ప్రజావాణిలో మేము అధికారిని పక్కకు పిలుచుకొని మరి కూడా విద్యార్థి సంఘాలకు రిక్వెస్ట్ చేసినాం. ఆ అధికారిపై ఈ యొక్క నైతం శ్రీనివాస్ గారిపై అనేక లైంగిక ఆరోపణలు ఉన్నవి, విద్యార్థులతో కూడా కొంచెం అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పేసి కూడా మేము తెలియజేసినాము. అప్పుడు కూడా మేము వామపక్ష విద్యాసంఘంలో చాలా స్పష్టంగా తెలియజేస్తాం. ఆధారాలు లేవు కాబట్టి ఆరోపణ చేస్తున్నాం, ఆధారాలు దొరికితే మాత్రం అవసరమైతే ఎలాంటి ఆందోళన కార్యక్రమానికి సిద్ధమని చెప్పేసి కూడా మేము తెలియజేశాము. ఇప్పుడు ఏదైతే సదరు మహిళా అధ్యాపకురాలు ఎక్కడైతే రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదు ఆధారంగా కేవలం ఒక ఫిర్యాదును బట్టే కాకుండా ఫిర్యాదును ఆధారంగా చేసుకొని ఈ యొక్క హాస్టల్కి సంబంధించి ఈ సార్ యొక్క భాగోతాలు మొత్తం కూడా బయట పెట్టే విధంగా సమగ్రంగా విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా మేము విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈయనపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఫోక్సో కేసు కూడా నమోదు చేసి ఖచ్చితంగా శిక్షించాలని, శాశ్వతంగా విధులను తొలగించాలని చెప్పేసి కూడా మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక విషయం చెప్పండి బ్రదర్, ఏంది నైతం శ్రీనివాస్ ముందు నుండే అన్ని హాస్టల్లో గతంలో పనిచేసినప్పుడు ఇలాంటి అసభ్యకరంగా ప్రవర్తన, విద్యార్థులతో కూడా అసభ్యంగా ప్రవర్తించేదని చెప్తున్నారు. ముఖ్యంగా 8th, 9th, 10th విద్యార్థినులతోటే అసభ్యంగా ప్రవర్తించేదని ఒక రూమర్ నడుస్తుంది. అది నిజమా అబద్ధమా? ఎస్, ఆఫ్ కోర్స్. ఈ యొక్క శ్రీనివాస్ గారు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మేము కూడా ఇప్పుడు ఆ వ్యవస్థలో విద్యార్థి సంఘాలుగా మా వంతుగా క్రియాశీలక పాత్ర పోస్తున్నాం కాబట్టి ఎవరు ఏంటిదని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశం ఉంటుంది. కాబట్టి ఈ శ్రీనివాస్ గారు ఇక్కడ విధులు చేపట్టిన సందర్భంలో మేము కూడా తెలుసుకోవడం జరిగింది. మీరు అన్నట్టు 8th, 9th, 10th కాదు 6th, 7th సంబంధించినటువంటి పిల్లలతో కూడా కొంత అబ్యూజ్డ్గా ప్రవర్తించాలని చెప్పేసి కూడా మాకు చాలా సందర్భాల్లో తెలియజేయడం జరిగింది. ఏదేమైనప్పుడు ఒక వ్యక్తి చెప్పినప్పుడు గుడ్డిగా నమ్మకుండా ఆధారాలు ఉండాలన్న ఆలోచన కొద్దే మేము కూడా ఇన్ని రోజులు కూడా అధికారులకు కేవలం మౌఖికంగా ఏదో వినతి పత్రాలు ఇచ్చి మీరు పరిష్కరించాలని చెప్పేసి చెప్పినాము. ఈ యొక్క ఫిర్యాదుతోటి
వాస్తవమే. కాబట్టి ఈ యొక్క ఫిర్యాదుతోటి ఆ యొక్క శ్రీనివాస్ గారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి కీచక ఉపాధ్యాయుడు ఉంటే విద్యా వ్యవస్థ మొత్తం కూడా భ్రష్టు పట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ఒకప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాల బంజర్ ఏరియాగా ఉండేది. ఇప్పుడు ఇక్కడ బిల్డింగ్ కట్టాక ఇక్కడ హాస్టల్ ఏర్పాటు చేశాక ఎక్కడో మారుమూల ప్రాంతాల నుండి గిరిజన విద్యార్థులు గిరిజన పేదింటి ఆడబిడ్డలు ఇక్కడికి వచ్చి చదువుకుంటా ఉన్నారు. ఇటువంటి సంఘటనలు కనుక జరిగితే పేదింటి ఆడబిడ్డలు చదువుకు దూరమై మళ్ళీ ఇంటికే పరిమిత అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఉన్నటువంటి ఐటీడీఏ పీఓ గారు ఇప్పటికైనా చొరవ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఏటీడబ్ల్యూ గారితో డీడబ్ల్యూ గారితో విచారణ చేపట్టి పూర్తి సమగ్రంగా విచారణ చేపట్టి ఖచ్చితంగా ఒక కీచక ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్తున్నారు. అంటే గతంలో కూడా ఇదే నైతం శ్రీనివాస్ పైన మన ఇన్ఛార్జ్ ఉన్నటువంటి డిటిడబ్ల్యూలో కూడా ఎంక్వైరీ చేశారు. ఇటువంటి సమస్య రావడం వల్లనే గత 2 నెలల బ్యాక్ ఇదే సమస్యలతో రావడం వల్ల ఆ రోజు హఠాహుటిగా తను వచ్చినప్పటికి కూడా తను హఠాహుటిగా ఇక్కడికి వచ్చి ఎవరికి తెలియకుండా తను స్టాఫ్ తోటి కానీ పిల్లలతో కానీ 2 నెలల బ్యాక్ కూడా ఎంక్వైరీ జరిగింది. అప్పుడు కూడా వాళ్ళు వార్నింగ్ ఇచ్చిపోయినప్పుడు కూడా దాని మార్పు రాలేదు. అప్పుడు కూడా తను ఎంక్వైరీ చేసేటప్పుడు కూడా నేను ఇక్కడే ఉన్నాను, కానీ నేను లోపలికి పోతే సమస్య మొత్తం బయటకు వస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ కానీ నన్ను అటు పోనీలేని పరిస్థితిలో ఉంది. 2 నెలల బ్యాక్ జరిగినటువంటి విషయం ఇప్పటి వరకు కూడా దాని వల్ల ఎటువంటిది రాలే. కాబట్టి ఇప్పుడు ఇదంతా కూడా ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా కూడా తను చేసినటువంటి అనేకం కూడా ముందు రాబోతూ ఉంటాయి. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే తను ముందు నుండి ఏమేమైతే పనులు చేశారో అవన్నీ కూడా ముందుకు వస్తుంది. ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఈరోజు చూడనట్టు అధికారులు వివరించకుండా ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం. ఇది పరిస్థితి. ముఖ్యంగా గతంలో కూడా ఇలాంటి కీచక పర్వాలకు పాల్పడేవాడు. దీనికి సంబంధించిన అంశంలో అధికారులు కూడా సరిగ్గా స్పందించలేదు. లేడీస్ హాస్టల్లో ఒక లేడీ ప్రిన్సిపలే ఉండాలి. దీంతోపాటు ఉపాధ్యాయులను కూడా పర్ఫెక్ట్గా ఉండే విధంగా అధికారులు మానిటర్ చేయాలి. కానీ ఇట్లా జరగలేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. విద్యార్థి సంఘాలు చాలా స్పష్టంగా లైంగికంగా గతంలో కూడా పలు ఆరోపణలు నైతం శ్రీనివాస్పై ఉన్నాయి. దానికి సంబంధించి వెంటనే ఎట్టి పరిస్థితిలో ప్రిన్సిపల్గా ఇన్ఛార్జ్ ఇవ్వకూడదని మేము అధికారులకు ముందే కలిసాం. ప్రజావాణిలో కూడా అప్లికేషన్ పెట్టామని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏం తెలిసిందో చెప్పండి. అంటే బయట వాళ్ళిద్దరి మధ్య ఏం తెలిసింది, అంటే ఎక్కడ గొడవ అయింది, మీకు తెలియకుండా ఉండదు కదా, మీకు తెలిసి ఉంటుంది కదా, ఏం జరిగింది అసలు? నాకు తెలియని విషయాలు చెప్పమంటే ఎట్లా చెప్పాలి సార్? ఇప్పుడు నేను వచ్చి 2 months జనవరిలో వచ్చాను. అంతకుముందు ఏం ఇష్యూ అయిందో నాకు తెలియదు. నేను వచ్చినాక ఇక్కడ లోపల కాంపౌండ్ లోపల అయితే ఏ ప్రాబ్లం జరగలేదు. ప్రిన్సిపల్గా ఎప్పటి నుంచి ఉన్నాడు శ్రీనివాస్ గారు ఇక్కడ? కొంచెం దూరం పెట్టరా. ప్రిన్సిపల్ ఎప్పటి నుంచా? అదే నాకు ఎఫ్ఎస్సి వచ్చినప్పుడు నాకన్నా ముందు సార్కి ఎఫ్ఎస్సి ఇచ్చారు. అంటే ఇక్కడ సార్ వెళ్ళిపోయారు కదా. 3 నెలలు అవుతుందా, 4 నెలలు అవుతుందా? ఇక అది నాకు తెలియదు సార్, ఎందుకంటే ఆ స్కూల్లో సార్ ఎప్పుడు సస్పెండ్ అయ్యారో నాకు తెలియదు కదా, నేను లేను కదా. ఆ సార్ సస్పెండ్ అయ్యాక ఈ సార్కి ఇచ్చారు ఎఫ్ఎస్సి. ఎట్లున్నట్టు అమ్మాయిలతోటి, అంటే మీరు వార్డెను ఆయన ప్రిన్సిపల్, ఈ కోఆర్డినేషన్ ఇద్దరి మధ్యలోనే నడుచుంటారు. అంటే ఒక ఎడ్యుకేషన్ హబ్కు సంబంధించి రోజువారీ తిండి మెనూ నుంచి మొదలుకొని చివరి వరకు మీరు చూస్తారు. ఎడ్యుకేషన్ నుంచి పాఠశాల సిస్టమ్ వరకు ఆయన చూస్తారు. ఎట్లా నడిచింది అసలు? ఇప్పుడు ఆ ఎడ్యుకేషన్ పర్సన్ అంటే మేము అటు వెళ్ళాం కదా సార్. మన మెనూ, మన ఫుడ్ పిల్లలకి ఎలా వెళుతున్నాం, హెల్త్ ఎలా ఉన్నాయి, పిల్లల పేరెంట్స్ ఎవరు వస్తున్నారు, పిల్లలు ఎవరు బయటకు వెళ్తున్నారు, వాళ్ళ హెల్త్లు ఎలా ఉన్నాయి, వర్కర్స్ ఎలా ఉన్నారు. టీచింగ్ ఫీల్డ్తో కూడా మనకు సంబంధం ఉండదు. మన దగ్గర ఉండే వర్కర్స్ ఎలా ఉన్నారు, అది మనకు అంతే. మనకు అటు విషయాలు ఏం తెలియదు. ఎప్పుడు పోయిండు అసలు? నా దాకైతే ఏం రాలేదు. సార్ లీవ్లో ఎప్పుడు పోయిండు? ఈ రోజు పెట్టారండి లీవ్. అంటే ఈ విషయం తెలియగానే లీవ్ పెట్టిండా లేకపోతే? ఇప్పుడు మేము ఆ సార్ని అయితే మీకు ఈ విషయం జరగంగానే లీవ్ ఎందుకు పెట్టారని మేము అడగలేము కదా సార్. వాయిస్ వినిపిస్తారా? మన సుమన్ సాయంతో మనం ఒక వాయిస్ వినిపిద్దాం. ఇదే ప్రిన్సిపల్ ఏం చెప్తుండో ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేద్దాం. అసలు ఏమని మాట్లాడుతున్నాడు, ఎట్లా మాట్లాడుతున్నాడు ఒకసారి. నమస్తే. నేను అప్లికేషన్ అన్ని ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడేది, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ శ్రీనివాస్. ఇక్కడ నుంచి లీవ్ వచ్చే విధంగా చూడాలి, ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోతా, ఈ ఒక్కదానికి సహకరించండి చెప్పే ప్రయత్నం. అయితే ఈ అంశంలో కొంత మనం చూపెట్టే ప్రయత్నం చేద్దాం, వినిపించే ప్రయత్నం చేద్దాం. అనంతరం వార్డెన్ సంబంధం లేదు. సరిగా ఇష్యూల గురించి మాట్లాడతాను కానీ నువ్వు హెచ్ఎం తీసుకుంటావా, ఎఫ్ఎస్సీ తీసుకుంటావా? ఎఫ్ఎస్సీ వద్దు, నేను ఆల్రెడీ పోతున్నా, అంటే వెళ్ళాలి, నేను వెళ్తున్నా, నేను చెయ్యనని చెప్పేసిన, ఆల్రెడీ చెయ్యనని చెప్పిన ఉండనని కూడా చెప్పినాను.
ఏసీఎంఓ కూడా ఉంది. నేను ఇవాళ కూడా అప్లికేషన్ పెట్టేసి డెప్యుటేషన్ కానీ ఏసీఎంఓ కానీ అన్న నాకు కొంచెం స్కూల్ టైం అవుతుంది, నేను సాయంత్రం మాట్లాడతా కానీ నాది ప్రతిదీ అప్డేట్ ఇస్తాను. నేను ఏం చేస్తున్నాను మీకు అవసరం లేదు. ఇప్పుడు నాకు అప్డేట్ అవసరం లేదు. కొంచెం సీక్రెసీ మెయింటైన్ చేస్తే నేను లీవ్ పెట్టేసి ఆమె సంతకం పెట్టేసి నేను కంటిన్యూ చేసేస్తా దాన్ని. కాకపోతే వాళ్ళకి ఇది ఏదైనా తెలిస్తే సార్ వెళ్ళిపోతుండట, అట్లా లీవ్ పెట్టుకుంటున్నట, ఎఫ్ఎస్సి వద్దంటున్నట అని కనుక లీక్ అయితే వాళ్ళు, నేను లీవ్ పెడితే వాళ్ళు సంతకం పెట్టడానికి వెనక ముందు అవుతారు, నేను మళ్ళీ సఫర్ అవుతాను. మేడం కొంచెం చెప్పి కొంచెం ఇది లీక్ కాకుండా చూస్తే నేను లీవ్ పెట్టిన తర్వాత ఆ తర్వాత ఏమైనా ఇబ్బంది ఉండదు. అలా కొంచెం సీక్రెట్ మెయింటైన్ చేయండి మేడం. చూసారు కదా సీక్రెట్ ఎట్లుందో, ప్రిన్సిపల్ గారి సీక్రెట్ కొంచెం దూరం పెట్టారా మీరు? ఇప్పుడు వాస్తవంగా నాకు అది అర్థం కాలేదు. మీరు చెప్పండి, కొంచెం మీ వాయిస్తో చెప్పండి. ఏమన్నారు నాకు అర్థం కాలేదు. అదే చూసింది కదా మీ ప్రిన్సిపల్ గారి వాయిస్ అంటారు. వాయిస్ క్లారిటీగా ప్రిన్సిపల్దే నాకు క్లారిటీగా వినిపించలేదు. అవును, ప్రిన్సిపల్దే. వెంటనే ఏడికెళ్ళి వెళ్ళిపోవాలి, పరిస్థితి బాగాలేదు, కొద్దిగా సహకరించండి, సంతకం పెట్టే విధంగా చూడండి. ఏం సంతకం? ఇక్కడ నుంచి రిలీవ్ అయ్యే విధానం. ఇక అవన్నీ మనకు తెలియదు సార్. లీవ్ పెట్టిరన్న విషయం చాలా మంది ప్రిన్సిపల్ గారికి సహకరిస్తున్నారు ఇప్పుడు కూడా. ఎక్కడ? మన హాస్టల్లోనా? ఏమని జరుగుతున్న యథార్థం మీద నిజంగానేనా ఒక మహిళను వేధించింది వాస్తవేనా? అరే నేను లేను సార్. నేను లేనప్పుడు ఇప్పుడు ఆ మేడం కూడా లేరు. నేను వచ్చినప్పుడు మేడం లేరు, లేనప్పుడు నాకు ఎలా తెలుస్తుంది? అసలు నాకు వాళ్ళతో సార్ ఇప్పుడు నేను వచ్చినాను, నా హాస్టల్దే నేను చూసుకుంటాను, స్కూల్ది నాకు ఎందుకు సార్? అది ఇప్పుడు జరిగేదైతే నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం అయితే ఏదైనా అయితే అయ్యో నేను వాడనుగా నాకు తెలుసుకోవాలనే ఇంటెన్షన్ నాకు ఉంటుంది. నేను లేనప్పుడు జరిగింది నేను తెలుసుకొని అయితే నేనేం చేసేది లేదు కదా. ఇప్పుడు నేను కరెక్ట్గా చేసుకోవాలన్న వర్క్, అదే నా ఇంటెన్షన్. మహిళకు సపోర్ట్ చేస్తారు సార్. మహిళకి సపోర్ట్ ఆమె తప్పు ఆరోపిస్తుందా ఏంటి? ఇదేమని చెప్పగలుగుతారా? నేను చెప్తాను సార్. ఇప్పుడు మహిళలే సపోర్ట్ చేయాలి, ఓకే మీరు అన్నట్టు. కానీ నేను లేనప్పుడు జరిగిన గురించి నాకు తెలీదు. నేను వచ్చినప్పటి నుంచి సార్ పట్ల ఇది వేదన జరుగుతుంది అని స్టూడెంట్స్ కానీ స్టూడెంట్ కూడా వాయిస్ వినిపిస్తారు. ఇక్కడ నుంచి రీసెంట్లీ వెళ్ళిపోయిన స్టూడెంట్స్ అదే సార్ చెప్తున్నారు, వెళ్ళిపోయిన చాలా మంచి సారు, చాలా మంచి వాళ్ళు అని నేను అనలేదండి. నేను వచ్చినప్పటి నుంచి నాకైతే ఆ సార్ వల్ల పిల్లల వల్ల ఏదైనా ఇబ్బంది అయిందని నాకు చెప్పలేదు. అలాగే ఇప్పుడు వర్కర్స్ ఉంటాం కదా, అందరం ఆడవాళ్ళమే. సో వర్కర్స్ కూడా నాతోనే ఆ సార్తో ఇబ్బంది అవుతుంది అని నాతో ఎవరు చెప్పలేదు అని మీతో చెప్తాను. సార్ చాలా మంచోళ్ళు అని నేను ఎట్లా చెప్తా? ఇక్కడ జరిగేదే చెప్తా కానీ అవతల ఏముంది అనేది నాకు తెలియదు కదా. సో అవతలది నేను చెప్పలేను కదా. ఇక్కడైతే నేను వచ్చినప్పటి నుంచి ఈ 3 months నుంచి ఎలాంటి ఇష్యూస్ జరగలేదు, ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. ఈ డిస్కషన్ అయినాక కూడా నేను పిల్లలతో మాట్లాడిన, అంటే ఈ డిస్కషన్ అవుతుంది అన్నప్పుడే అదే మరి ఏదన్నా ఈ గొడవలు అయినాయని అన్నాక నేను అడిగిన పిల్లల్ని. ఇప్పుడు మేడం వాళ్ళు ఎంక్వైరీకి వచ్చారు కదా, వాళ్ళు స్టూడెంట్స్ ఏం అడిగారు అంటే అదే మీతో మిస్బిహేవ్ ఏమైనా చేశారా, పిల్లలతో మిస్బిహేవ్ ఏమైనా చేశారా, మీ పట్ల సార్ ఎలా ఉన్నారు అది అడిగారు. ఇంకా మేడం గురించి కూడా అడిగారు. ఆ మేడం మీకు తెలిస్తే ఎలా ఉన్నారు ఆ మేడం మీతో, మీరు వాళ్ళతో. సో ఆ మేడం నేను వచ్చినప్పుడు లేరు కాబట్టి, అంటే నేను వచ్చిన వెంటనే మేడం వెళ్ళిపోయారు కొన్ని రోజులకే. ఆ మేడం గురించి నాకు అంత తెలియదు కాబట్టి నేను అదే చెప్పాను. సార్ గురించి అంటే నేను వచ్చిన ఈ 3 monthsలో ఎటువంటి ఇష్యూ అయితే రాలేదు. నేను తర్వాత పిల్లల్ని కూడా మాట్లాడినా, ఏమైనా ప్రాబ్లం ఉంటే పర్సనల్గా నాకు కూడా వచ్చి చెప్పండి బేటా ఏదైనా ఉంటే ఏదీ లేదు అన్నారు పిల్లలు కూడా. ఇక నేను లేకముందు జరిగింది మనకు తెలియదు కదా అండి, ఉన్నప్పుడు జరిగింది ఇది పరిస్థితి ఈ విధంగా ఉందని చెబుతున్న పరిస్థితి. అయితే పక్కాగా మన దగ్గర కొంత సమాచారం అవుతుంది, అసలు ఏం జరిగింది ఏంటి హాస్టల్లో, ఎందుకు ఈ విధమైన ఆరోపణలు బయటకు వస్తున్నాయి, ఈ ఆరోపణలపై ప్రభుత్వం కానీ ఇటు అధికారులు కానీ ఏం స్పందిస్తారు ఒకసారి అయితే మనం వేచి చూడాలి. కానీ మొత్తానికి హాస్టల్లో ఒక సమస్య స్టార్ట్ అయింది. ఆ సమస్య లైంగిక ఆరోపణ. ఆ లైంగిక ఆరోపణ పై అధికారులు ఎట్లా స్పందిస్తారు, ఏం చేస్తారు అనేది ఒకసారి చూద్దాం. బాధితురాలతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎస్, మనతో పాటు శ్రీనివాస్ ఉన్నాడు. నైతం శ్రీనివాస్పై దాడి జరిగిందని నైతం శ్రీనివాస్ చెప్తున్నాడు. అసలు హెడ్ మాస్టర్ నైతం శ్రీనివాస్ ఆ రోజు ఏం జరిగింది, ఎందుకు తనపై లైంగిక ఆరోపణలు వస్తున్నాయి, ఇటు పిల్లలు కూడా గతంలో పలుసార్లు ఆరోపణలు చేశారని ఎందుకు చెబుతున్నారు, విద్యార్థి సంఘాలు ఎందుకు శ్రీనివాస్ను టార్చర్ చేస్తున్నాయి, ఒకసారి మనం మాట్లాడిద్దాం. ఏంటి సార్, ఎందుకు మీ మీదనే
సార్ ఇది ఆరోపణలు చేస్తున్నారు. ఏంటి మీరు సినిమా హీరో కాదు, మహేష్ బాబు అసలే కాదు, ఏంటి అసలు విషయం? సార్ యాక్చువల్గా ఏదంటే నేను 2022లో ఈ స్కూల్కి వచ్చాను. కాదనర్ నుంచి వచ్చాను. నేను ఇక్కడ ఈ ఏరియాకి నేను కొత్త కాదు. అయితే సిర్పూర్ టీలో 10 ఇయర్స్ చేశాను, కాదనార్లో 10 ఇయర్స్ చేశాను. కాదనార్ నుంచి 317 జీవోలో సొంత జిల్లాకు అని చెప్పి ఇక్కడికి వస్తే ఇది వేకెంట్ చూపిస్తే ఇక్కడ తీసుకున్నాను నేను. అప్పటి నుంచి నా పని నేను చేసుకోవడం తప్ప వేరే వాళ్ళ విషయాలు నాకు సాధారణంగా మొదటి నుంచి కూడా అలవాటు లేదు. మీరు ఎక్కడైనా బయట చేసిన స్కూళ్ళలో కూడా నా రికార్డు చూసుకోవచ్చు అది. అయితే ఈ మధ్యలో ఏమైందనంటే మొన్న ఒక 6 నెలల క్రితం వరకు అంటే 4 నెలల క్రితము ఈ స్కూల్లో ఒక సంఘటన జరిగింది. ఏంటంటే కొంతమంది పిల్లలు వామిటింగ్ చేసుకున్నారు. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఒరిజినల్ హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో అతను ఆ ఒక్క రోజుకి లీవ్ పెట్టుకుని నా పేరు మీద ఇన్ఛార్జ్ రాసి అతను వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు మార్నింగ్ వామిటింగ్స్ అయినాయి. వామిటింగ్స్ అయిన తర్వాత 11 o'clockకి మేము హాస్పిటల్ పిల్లల్ని తీసుకుని పోయినప్పుడు అది మీడియాలోకి వచ్చిన తర్వాత ఇట్లా ఇన్ఛార్జ్ హెచ్ఎంను వార్డెన్ తీసుకొచ్చిండు అని చెప్పేసి అన్నప్పుడు ఒరిజినల్ హెడ్ మాస్టర్ ఏమైందనే టాపిక్ వచ్చింది. అప్పుడు ఏటీడీ1 DTD1 మొదటి వాళ్ళని అడిగిండ్రు. వాళ్ళు ఆఫీసర్స్ అడిగితే మరి ఒరిజినల్ హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో జస్ట్ లీవ్ పెట్టి వెళ్ళిపోయింది తప్ప ఉన్నతాధికారుల అనుమతి తీసుకోలేదు అని చెప్పేసి రిపోర్ట్ పోయింది. దాంతో ఉన్నతాధికారుల అనుమతి లేకుండా అంత పెద్ద ఇన్స్టిట్యూషన్ విడిచిపెట్టిపోవడం కరెక్ట్ కాదని చెప్పి ఆయన సస్పెండ్ చేసిండు. అదే సందర్భంలో DTD1 కూడా సస్పెండ్ చేసిండు. అయితే ఆ సస్పెండ్ చేసినటువంటి ఆ హెచ్ఎం యొక్క దాంట్లో నేనే సీనియర్ మోస్ట్, అందరికంటే చాలా సీనియర్. అంటే 35 years సర్వీస్ ఉంది నాకు, 53 ఏజ్ నాది. మిగతా వాళ్ళంతా కూడా 10-12 years ఉన్నటువంటి టీచర్లు వాళ్ళంతా కూడా. కాబట్టి యాజ్ పర్ సీనియారిటీ పిఓ మేడం గారు ఛార్జీని నన్ను తీసుకోమని చెప్పి అందులో ఆర్డర్స్ ఇచ్చారు. ఆ ఛార్జీకి ఇమీడియట్లీ నేను తీసుకున్నాను. బట్ నేను FSC చేయలేను, ఎందుకంటే ఇష్యూస్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, వీటన్నిటిని తట్టుకోవడం నా వల్ల కాదు. ఎవరికైనా వేరే వాళ్ళకి FSC ఇవ్వండి, లేడీస్ కానివ్వండి, లేదా బయట నుంచి అకామిడేట్ చేస్తే మంచిది, నేను చేయలేను వద్దని చెప్పేసి చెప్పాను. అయితే మామూలుగా ఛార్జ్ తీసుకొని ఒక 10-15 రోజులు నడుస్తున్నప్పుడు అప్పుడు ఏం చేసిందంటే ఇప్పుడున్నటువంటి ధనలక్ష్మి మేడం అనేట ఆమె ఎవరైతే PD ఉందో ఆమె మరి ఏం కారణంతో చేస్తుందో ఎట్లా చేస్తుందో అర్థం కాదు, కానీ ఆమె 10వ తరగతి పిల్లల్ని టార్గెట్ చేసి మీరు ఎక్సర్సైజ్కి ఎందుకు వస్తలేరు, మీరు ఎక్సర్సైజ్కి రావాలి కదా, ఎక్సర్సైజ్ చేయమనే రూల్స్ ఉన్నాయి కదా, నేను పీడీని కాబట్టి మీరు ఎక్సర్సైజ్ చేసుడే కావాలని చెప్పి వాళ్ళను ఒక 2-3 రోజులు వేధించిందట. అయితే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు యాక్చువల్గా SCC వాళ్ళకు ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ నుంచి ఒక సర్కులర్ వచ్చింది. అక్టోబర్-నవంబర్ లోపల ఒక సర్కులర్ వచ్చింది. ఏంటంటే వాళ్ళని కనుక మనం ఫిజికల్ ఎక్సర్సైజ్కి వాడిందంటే మినిమం గంట టైం వేస్ట్ అవుతుంది. ఆ టైంలో వారు మార్నింగ్ స్టడీ అవర్ చేస్తే బాగుంటుంది కదా, కాబట్టి వీలైతే ఒక చిన్న యోగా లాంటిది ఒక 10 నిమిషాలు చేయించండి, లేదంటే కనుక వాళ్ళకు అది స్కిప్ చేసేస్తే మంచిది, అంటే ఎక్సర్సైజ్ తీసేసి ఆ టైంని చదవడానికి కేటాయించారు. అది ప్రొసీడింగ్స్ వచ్చినాయి ఆల్రెడీ, దాని ప్రకారమే ఫాలో నడుస్తుంది. అయితే ఎప్పుడైతే మాధవ్ సార్ సస్పెండ్ అయిన తర్వాత ఈమె ఏం చేసింది అంటే విపరీతమైన ప్రవర్తనతోని ఇక్కడ అంటే విపరీతమైన ప్రవర్తన అంటే మీ మీద ఏమన్నా అబ్యూజ్డ్ లాంగ్వేజ్ వాడిందా, లేదంటే రకరకాలుగా మీకు ఏమైనా మెసేజ్లు పెట్టిందా, మీ ఫోన్లకు ఏమైనా చాటింగ్ చేసిందా, ఏంటిది అబ్యూజ్డ్ అంటే ఏం వాడింది? ఆమె నాకు చాటింగ్ చేయడం కానీ లేదా ఆమె నన్ను అనడం కానీ అట్లాంటిది ఏం లేదు. నన్ను అనలేదు ఆమె, నేను ఆమె అనలేదు. నాకు అవసరం కూడా లేదు. ఇప్పుడు అక్కడ పనిచేసే దగ్గర మా దగ్గర 2 ఆఫీస్ రూమ్లు ఉన్నాయి సార్. ఒకటి మహిళల ఆఫీస్ రూమ్ ఉంటుంది, మిగతాదేమో జెంట్స్కి ఉంటుంది. నేను ఈ 3 సంవత్సరాలు ఏ ఒక్కరోజు కూడా వాళ్ళ ఆఫీస్ వైపు కూడా నేను వెళ్ళలేదు. ఎందుకంటే లేడీ స్టాఫ్ రూమ్ వాళ్ళకి ప్రైవేస్ అవసరం ఉంటుంది, వాళ్ళ స్టాఫ్ వాళ్ళది, మనది మనది. మన పని ఏదో మనం చేసుకుని పోవాలి, కానీ ఎవరితో ముచ్చట పెట్టాల్సిన అవసరం కూడా మాకు లేదు. అట్లాంటి క్యారెక్టర్ కూడా నాకు లేదు అది. కాబట్టి ఎప్పుడైనా కనబడితే నమస్తే అంటే నమస్తే అంటుంది తప్ప ఎవరితో కూర్చొని కూడా మేము మాట్లాడకపోవట్లా. అయితే ఈమెకు అంటే ఈమె నన్నేమనలేదు, కానీ పిల్లల్ని ఏం చేసిందంటే మీరు ఎక్సర్సైజ్కి రావాలని చెప్పి వాళ్ళను టార్చర్ పెట్టిందట. ఆ టైం నుంచి అంటే ఆయన ఎప్పుడైతే మాధవ్ సస్పెండ్ అయిందో అప్పటి నుంచి నేను ఇన్ఛార్జ్ ఉన్నాను. నాకు ఇంకా ఫుల్ అడిషనల్ ఛార్జ్ రాదు, జస్ట్ ఛార్జ్ మాత్రమే తీసుకున్నాను. తీసుకుంటే వాళ్ళని మీరు ఎక్సర్సైజ్కి రావాలి అది ఇది అని చెప్పేసి వాళ్ళను ఇది చేసి రావాలని చెప్తే వాళ్ళు మాకు ఇట్లా సర్కులర్ ఉంది మేము చదువుకుంటామని చెప్పేసి అంటే నెక్స్ట్ డే వాళ్ళు ఏదో స్నానాలు చేయంగా ఫోటోలు తీసిందంట. నిజమేనా ఈ ఫొటోస్? ఏమన్నా అధికారులకు POITDకి చెప్పిరా, లేదంటే ఆమెను తప్పించడానికి ఇదంతా జరిగింది? లేదు, అట్లా కాదు అది. అంటే ఇప్పుడు ఆమె ఫోటోలు తీసినప్పుడు నేను చూడలేదు, ఎందుకంటే మార్నింగ్ అవర్స్ అవి. మార్నింగ్ నేను 9:30కి మీరు రాజమౌళి ఇద్దరు కలిసి ప్రీ ప్లాన్గా మీనాక్షిని డిప్యుటేషన్ పంపించే వరకు జరిగింది. ధనలక్ష్మి తప్పదు సార్, అబద్ధం, 100% అబద్ధం. ఎందుకనంటే ACM అన్నటువంటి వ్యక్తి అతని అధికారి, నేను జస్ట్ FSC మాత్రమే. నేను చెప్పినంత మాత్రాన ACM సార్ వినరు, PO వినరు, DTD వినరు, ATD కూడా వినరు. వాళ్ళందరికంటే నాది క్యాడర్ చిన్నది. మేము చెప్పినట్టుగా ఎదుటి వాళ్ళు ఎవరు వినడం అనేది అసాధ్యం. ఇది కేవలం వీళ్ళు ఎదుటిన్నటువంటి వాళ్ళని బ్లేమ్ చేయడానికి, మమ్మల్ని బురద చలి చేయడం తప్ప ACM సార్కి మీ మీద దాడి ఎందుకు జరిగింది?
అదే చెప్తున్నాను. అయితే ఆ పిల్లలకు సంబంధించినటువంటి ఆమె చేసిన ఇష్యూ లోపల అదే ఆ ఫోటోలు అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆమెది దాని మీద ఎంక్వైరీ చేసింది నేను కాదు. అది జరిగినప్పుడు ప్రాజెక్ట్ ఆఫీసర్ మేడం దాని మీద ఎంక్వైరీ చేసింది, రికార్డ్స్ తెప్పించుకుంది, పూర్వపరాలు పరిశీలించిన తర్వాత ఆమె దృష్టిలో వచ్చినటువంటి అంశాలను చూసుకొని ఈమెను ఇక్కడ ఉంచడం కరెక్ట్ కాదనే ఉద్దేశం ఆమె మేడం కూడా ఆ ఫొటోస్ చూసింది. పిఓ మేడం కూడా ఆమె తీసిన ఫొటోస్ దొరికినాయి, ఆమెకు ఆధారాలన్నీ ప్రూవ్ అయిన తర్వాతనే డిప్యుటేషన్ ఇచ్చారు, అంతేనా? అట్లా కాదు. ఇప్పుడు ఆమె ఫొటోస్ చూసిందా లేదా అనేది నాకు తెలియదు సార్. అది ఎందుకంటే అది అఫీషియల్ మ్యాటర్. ఆమె మెజిస్ట్రేట్, క్లాస్ 1 మెజిస్ట్రేట్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్. ఆమె ఏ దాన్ని రికార్డ్ చేసుకుంది అనేది నాకు సంబంధం లేదు. అది ఎందుకంటే అది ఆమె అడ్మినిస్ట్రేషన్. అది యాజ్ ఏ ఎఫ్ఏసి హెచ్ఎంగా ఉన్నప్పుడు ఆమె ఒక ఆర్డర్ కాపీని డిటిడి ఆఫీస్కి పంపి అక్కడి నుంచి నాకు పంపించారు, సర్వ్ చేయమని మాత్రమే మాకు చెప్పారు. ఆమెను అక్కడికి ఆయన అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ లోపల ఎలిగేషన్స్ రాసిన ఆర్డర్ లోపల ఆర్డర్ కాపీ ఉంది మా దగ్గర. ఈ విధంగా ఫొటోస్ అన్ని మ్యాటర్ ఉందో అవన్నీ చేసినాం డ్యూ టు ఎంక్వైరీ ఏదైతే ఉందో ఆ ఎంక్వైరీలో భాగంగా మేము చేసిన దాంట్లో మీరు ఇచ్చినటువంటి ఆన్సర్ సాటిస్ఫైగా లేదు, మీరు ఇచ్చిన ఆన్సర్ సాటిస్ఫై కాలేదు కాబట్టి మీ మీద మేము చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. మీరు ఇక్కడ న్యూసెన్స్ అనేది ఎక్కువ చేసి ఒక ఇన్స్టిట్యూషన్ని బదనాం చేసిండు కాబట్టి మీ మీద చర్యలు తీసుకుంటున్నాము. దట్ గ్రౌండ్ అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్లో మిమ్మల్ని డెప్యుటేషన్ వేమన్పల్లికి ఇస్తామని ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఆ ప్రొసీడింగ్స్ నాకు ఇస్తే నేను సర్వ్ చేశాను అంతే తప్ప మేడం ఫొటోస్ చూసిందా లేదా అనేది నాకు తెలియదు. ఎందుకంటే ఫొటోస్ ఉంటే ధనలక్ష్మి మేడం ఫోన్లో ఉంటాయి, ఆమె ఫోన్లు ఉంటాయి, ఆమె చూపించాలి. ఆమె తీసిందా తీయలేదా ఏం చేసిందా అనేది అది చూసిన వాళ్ళు చెప్తారు. అది ఎంక్వైరీ లోపల పిల్లలు చెప్పారు. పిల్లలు ఏం చెప్పారు అనేది నాకు తెలియదు. అంటే ఈమెనే తీసిందా, ఎవరితోనైనా తీయించిందా, తీసింది ఎవరు, తీసిన వాళ్ళు చూసిండ్రా, తీయించబడిన వాళ్ళు వాటిని ఏమైనా చూసిండ్రా, ఈ మేడం వాళ్ళకు చూపించిందా చూపించలేదా, ఇంకా అంటే తీసినట్టుగా ఎక్కడైనా ఆమె మాట్లాడిందా, దాని పూర్వపరాలు ఏవైతున్నాయో అవన్నీ ఎంక్వైరీ లోపల తెలియనాయి. మీరు ఎంక్వైరీ ఫైల్ చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఎంక్వైరీ లోపల నేను ఒక రిపోర్ట్ రాసి ఇచ్చిండు, కొంతమంది టీచర్లు రాసి ఇచ్చిండ్రు, పిల్లలు రాసి ఇచ్చిండ్రు, ఫోటోలు ఎవరిని తీసిండ్రో తీయబడ్డ వాళ్ళు రాసిండ్రు, రకరకాల. మళ్ళీ ఈ మేడం ధనలక్ష్మి మేడం కూడా రిపోర్ట్ రాసింది. మొత్తం 7-8 మంది ఎంక్వైరీ రిపోర్ట్లు ఇచ్చిండ్రు. కాబట్టి వాళ్ళ రిపోర్ట్లలో ఏముందో నాకు తెలియదు కదా. అవన్నీ క్రోడీకరించిన తర్వాత మేడం ఆ డిసిషన్ తీసుకొని ఉండొచ్చు. మరి ఆమె ఫోటోలు చూసిందా చూడలేదా, లేదా గూగుల్ నుంచి తీసిందా ఎట్లా చేసిందా అనేది నాకు తెలియదు. నేను ఫోటోలు నేను తీయలేదు, నేను చూడలేదు. ఆమె తీసేటప్పుడు నేను వెళ్ళిన అక్కడ. అది సో అది తీసుకున్న తర్వాత అప్పటి నుంచి ఏం చేస్తున్నా అంటే ఇది కావాల్సుకొని ఇదంతా కూడా ఇతనే చేస్తున్నాడు, ఇతను చేయడం వల్లనే నాకు ఈ ఇబ్బంది, నన్ను డెప్యుటేషన్ పంపించిన ఉద్దేశం ఆమె మనసులో పెట్టుకొని ఉండి నిన్న అంటే మొన్న 4వ తారీఖు రోజు నేను 5:30కి నా ఆఫీస్ వర్క్ చేసుకున్న తర్వాత నేను ఇంటికి వెళ్తున్న సందర్భంలో తిమ్మాపూర్ 40 ఫీట్ రోడ్కి నేను వెళ్తున్నప్పుడు ఆ సీసీ కెమెరా లేనటువంటి దగ్గర వీళ్ళు వెనకాల ఇద్దరు వాళ్ళు, ఆమె భర్త ప్లస్ ఆమె రవికుమార్, ఆమె భర్త ప్లస్ ఈ మేడం ఇద్దరు స్కూటీ పట్టుకుని వచ్చినామో, సార్ మీతో మాట్లాడేది ఉంది ఆగండి అని చెప్పేసి అక్కడ వరకు ఫాలో అయ్యి బండి అడ్డం తిప్పారు. అడ్డం తిప్పిన తర్వాత నాకు కొంత డౌట్ వచ్చింది, ఏంది ఇట్లా, ఎందుకంటే వీళ్ళ బిహేవియర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వీళ్ళది. అంటే వీళ్ళు ఇప్పుడు ఇంతకుముందు ఆమె అక్కడ పనిచేసినప్పుడు కూడా ఒకరిద్దరిని కొట్టింది ఆల్రెడీ, కొట్టిందని ఆమెనే చెప్పింది అక్కడ ఆఫీసులో. అవును, నా కాదు, మిగతా వాళ్ళందరూ వినంగా చెప్పింది, స్టాఫ్ అందరు వినంగా కూడా ఒకసారి అల్లరి చేసింది. మాధవ్ సార్ సస్పెండ్ అయినప్పుడు ఆయనని మీరే సస్పెండ్ చేయించారు, మీరు బాగా నకరాలు చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి అన్ని ఆడ తనినా ఈడ తనినా ఇక ఇక్కడ మిమ్మల్ని తనేది ఉంది అని చెప్పి ఆమెనే మాటలు జారింది. బట్ నేను పెద్దగా పట్టించుగా మీకు ఏదైనా బీపీ రేస్ అయి మాట్లాడుతుంది కావచ్చు, నేను అనవసరంగా ఎందుకు మాట్లాడాలని చెప్పి నేను గప్చిపోయాను. ఎందుకంటే మాధవ్ సస్పెన్షన్కు నాకు సంబంధం లేదు. ఆయనే ఎప్పుడైతే ఉన్నతాధికారుల పర్మిషన్ లేకుండా పోతే ఎవరిని, ఇప్పుడు నన్ను కూడా వితౌట్ ఇన్ఫర్మేషన్ పోతే నన్ను కూడా సస్పెండ్ చేస్తారు. పర్మిషన్ కంపల్సరీ కావాలి. పర్మిషన్ లేకుండా లీవ్ శాంక్షన్ కాకుండా పోవడం అనేది అది కరెక్ట్ కాదు. అది మాత్రం ఈవెన్ 3rd 4th కంప్లైంట్ ఇచ్చింది మీ మీద ఎవరు, ధనలక్ష్మి? ఆమె కంప్లైంట్ ఏమి ఇచ్చిందో నాకు తెలియదు. బట్ వాళ్ళు పోలీస్ నేను కంప్లైంట్ ఇవ్వడానికి పోయినా అంటే ఏమని అని మీతో కూడా చెప్పారు కదా. ఎవరు చెప్పిండ్రు? పోలీసు కేసు రిజిస్టర్ అంటే కేసే కావాలని వాళ్ళు అంటున్నారు అని చెప్పారు. నాకు ఏం కేసు రాసిండు అనేది నాకు తెలియదు. అది అయితే నేనన్నా కదా సార్ వాళ్ళే ఎందుకు కేసు రాస్తారు, నేను కూడా కేసు రాస్తా కదా అని అంటే మీరు ఒక ప్రవర్తించారు అని అసాధ్యం సార్. అసభ్యకరంగా ప్రవర్తించడానికి ఆమె ఇక్కడ ఉంటే కదా. ఇప్పుడు ఉన్నది నేను ఇక్కడ ఈ స్కూల్లో ఉన్నా, ఆమె 3-4 months నుంచి డెప్యుటేషన్లో ఉంది కదా. ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాల్సిన అవసరం నాకేముంది? ప్రవర్తిస్తే ఆమె గప్చుపు ఎందుకు ఉంటుంది? ఎప్పుడు ప్రవర్తించారు? ఎక్కడ ఆమెపై దాడి చేసారు, ఆమెకు దెబ్బలు తాకినాయి. ఆమె ఆ మాట చెప్తుంది, కానీ దాడి చేసింది వాళ్ళు కదా. దాడి చేసినప్పుడు చేసింది వాళ్ళు, అక్కడ చూసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. కొట్టింది వాళ్ళు, చూసిన వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళ షాప్లోనే కొట్టిండ్రు కదా. ఇప్పుడు కొట్టినట్టుగానే గాయాలు చూపిస్తున్నా కదా. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇది చూడండి. మీకు ఇంకా కావాలంటే ఇప్పుడు సర్జన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను చెవి గూబ కూడా ఇప్పుడు టెస్ట్ చేయిస్తున్నాను. అది డ్యామేజ్ అయింది ఆల్రెడీ.
ఇది ఏదైతే డ్రమ్ ఉందో అది పలిగింది, నాకు 3 days నుంచి అది వినబడట్లేదు, ఇది వినబడట్లేదు. నేను మాట్లాడింది నాకే వినబడుతుంది. సో ట్రీట్మెంట్ చేయించడానికి కూడా నేను వెళ్తున్నాను ఆల్రెడీ. చూడండి సార్, చూడండి. ఏంటి మీకు పిల్లలకు ప్రధానంగా శ్రీనివాస్ టార్గెట్ 8th నుంచి 9th 10th పిల్లలే టార్గెట్. వీళ్ళకి స్మార్ట్ వాచ్ కొనిస్తాడు, వాళ్ళతో మాట్లాడతారు, మధ్యలో టీచర్ ఉంటుంది, ఆ టీచర్ తీసుకొచ్చి మీతో పిల్లల్ని మాట్లాడి ట్రాప్ చేసే ప్రయత్నం. నిజమా అబద్ధమా? 100% అది అబద్ధం. అసలు నాకు సంబంధమే లేదు అది. ఎందుకనంటే వాళ్ళు ఏ పిల్లలని కూడా, నేను ఇప్పుడు ప్రస్తుతం నేను ప్రిన్సిపాల్ను, నా క్లాసులు కూడా 1-2 క్లాసుల కంటే స్కూల్లో 10 స్మార్ట్ వాచ్లు కొనిచ్చింది నిజమా అబద్ధమా? ఇప్పుడు స్మార్ట్ వాచ్లు వాళ్ళకి నేను ఎందుకు కొనిస్తా సార్? నాకు అది స్మార్ట్ వాచ్లు వాళ్ళ దగ్గర వాళ్ళు వాడుతున్నారు కావచ్చు, నా దగ్గర కూడా ఉంది వాచ్, అది నా దగ్గర కూడా ఉన్నది కావచ్చు. లేదా అంటే వాళ్ళకి ఎవరికైనా కనుక ఏదైనా అవసరం, అదే సార్ ఇది 8,000 వాచ్, ఇది 8,000 వాచ్ సార్, నేను అఫీషియల్ని నేను. వాళ్ళు ఇప్పుడు మీరు వాచ్ పెట్టుకున్నారు, నేను కొని ఇచ్చిందా మీకు? మీ అవసరం అంటే మీరు కొనుక్కోరా? మీ వాచ్ మీరు కొనుక్కోండి సార్, కొనుక్కోరు, మీరు కూడా కొనుక్కోరు. వాళ్ళు వాచ్ పెట్టుకుంటే నాకేం సంబంధం ఉన్నది సార్? ఇప్పుడు ఎంతమంది టీచర్లు పెట్టుకుంటున్నారు, మిగతా వాళ్ళందరూ పెట్టుకుంటారు. కొమరం భీమ జిల్లాకు సంబంధించిన మీనాక్షి అనే అమ్మాయిని నైతం శ్రీనివాస్ వేధించడం వల్లనే వెళ్ళిపోయింది. నిజమా అబద్ధమా? ఇప్పుడు అది తప్పది. ఎందుకనంటే మీనాక్షి అనేటువంటి అమ్మాయి పోయిన సంవత్సరము వచ్చి అడ్మిషన్ తీసుకునేది. జస్ట్ ఆమె 10-15 days మాత్రమే స్కూల్లో ఉన్నది. 10-15 days స్కూల్లో ఉన్న తర్వాత ప్రొద్దున 5 గంటలకు ఆమె గేట్ నుంచి పారిపోయింది బయటికి. ఆ విషయం బయటకు వచ్చిందో లేదో మీడియాకు నాకు తెలియదు, కానీ ఆమె బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆమెను 9 గంటలకు, ఉదయం 9 గంటలకు వెతుకుతున్నప్పుడు, వెతుకుతున్నటువంటి సందర్భంలో ఆ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఆమె దగ్గర నుంచి ఒక ఇన్ఫర్మేషన్ ఏం దొరికిందంటే, వాళ్ళ చెల్లి ఇక్కడ ఉంటుంది, ఆమె ఫలానా వాళ్ళ పక్కింటి అబ్బాయితోని ఆమె లేచిపోయిందన్న విషయం వాళ్ళ చెల్లె చెప్తే దాన్ని ఎంక్వైరీ చేసి, ఈ ప్రచారం అంతా జరిగింది, వాస్తవంగా జరిగింది. ఆయన తీసుకొచ్చిండ్రు కదా. ఇప్పుడు ఎవరైతే సార్ ప్రిన్సిపల్ సార్ ఉంటాడు, వార్డెన్ మేడం ఉంటుంది, ఇదంతా ప్రొద్దున 5 గంటలకు, ప్రొద్దున 5 గంటలకు పీటీ కానీ ఎవరైనా కానీ వస్తారు, వంట మనుషులు వస్తారు వంటకి. ఆ టైంలో గేట్ తీస్తారు. ఆ టైంలో నేను ప్రిన్సిపాల్ను కాదు. గతంలో ఉన్న డిటిడిఓ నీలిమ గారికి మీరు అపాలజీ లెటర్ రాసి ఇచ్చింది నిజమా అబద్ధమా? నా దగ్గర లెటర్ ఉంది. ఏమని? మీరు ఏమని రాసి ఇచ్చిందో లెటర్ ఉంది. నీలిమ మేడంకి నేను రాసి ఇచ్చిన? నో. అంటే ఏ విషయంలో చెప్తా, అది కూడా మీకు చెప్పండి, చూపించండి. అట్లా పర్లేదు, చూపించండి. నేనేం రాసి ఇవ్వలేదు అట్లా, ఎందుకంటే నాకు అది సంబంధం లేని ఇష్యూ. అసభ్యంగా ప్రవర్తించిండు, జరగదు అని మీరు అపాలజీ లెటర్ రాసి, నేను అసభ్యంగా ప్రవర్తించినా జరగదు అని నేను రాసి ఇచ్చిన. చూపించండి. నిజమా అబద్ధం? అబద్ధం, 100% అబద్ధం. కానీ మీరు చూపించాల్సి వస్తుంది. చూపించండి. నేను ఏ తప్పు చేయనప్పుడు ఎవరు కూడా నేను చేసిన అని చెప్పి ఒప్పుకొని ఎందుకనంటే మీరు అట్లా కాదు. ఇప్పుడు మీరు అభిప్రాయం అడుగుతున్నారంటే నేను రాసిస్తేనే మీరు అడగాలి. ఎందుకు మీ మీదనే ఆరోపణలు చేస్తున్నారు? విద్యార్థి సంఘాలు మీ మీదనే ఎందుకు ఆరోపణలు చేస్తున్నాయి? దాదాపుగా 3,000 మంది ఎంప్లాయీస్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అండర్లో పనిచేస్తున్నారు. ఎందుకు మీ మీదనే ఆరోపిస్తున్నారు కదా? ఆరోపణలు చేస్తున్నారు కదా, మీరు వాళ్ళ ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో వాళ్ళని అడగాలి. ఆ ఆరోపణలు ప్రూఫ్ కదా, ప్రూఫ్ చేయాలి. వాళ్ళని అడిగి నన్ను అడగడం కాదు. ఆరోపణలు చేసిన ప్రూఫ్ చేయి. ఎందుకు మీ మీద డిటిడిఓ సార్ మంచోడు కాదు, తన మీద పలు ఆరోపణలు ఉన్నాయి, ఇంతకుముందు అమ్మాయిలను ఇబ్బంది పెడుతుండే, ఇటువంటి ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి, ఎట్టి పరిస్థితులు ఆయనకు ఇన్ఛార్జ్ ఇవ్వద్దని ఎందుకు మీ మీద రాసి? ఆరోపణలు 100 మంది ఆరోపణలు చేస్తారు సార్. కాళేశ్వరం మీద కూడా ఆరోపణలు చేస్తారు. ఆరోపణలు చేయడం కాదు, ప్రూఫ్ చేయాలి. ఆరోపణలు నేను కూడా ఆరోపణలు చేస్తే ఎవరి మీద ఆరోపణ చేస్తే ఇక రైట్ అయిపోతుందా? ఆరోపణలు అంటే బేస్లెస్. మంచిర్యాల ఎమ్మెల్యేను మిస్యూజ్ చేసిండ్రు, ప్రెస్కు రిలీజ్ చేసింది ఆయనే. ఫుడ్ పాయిజన్లో రకరకాల కారణాలు ఉన్నాయి. ఒక వాచ్మెన్ భర్తతో ఈ ఇన్ఫర్మేషన్ లీక్ చేసి డీడీ నుంచి మొదలుకొని ప్రిన్సిపల్ వరకు సస్పెండ్ చేయించింది నైతం శ్రీనివాస్ అంటున్నాను. నిజమా అబద్ధం? అది ఎందుకంటే ఇన్ఫర్మేషన్ పాత్ర ఏం లేదు. అసలు ఆ రోజు ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్నే నేను. ఒకవేళ గనక మీడియాకు నేనే చెప్తే ఉద్యోగం పోయేది కూడా నాదే. మరి మిమ్మల్ని ఇడిచిపెట్టి వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేసిన? అరే రామ, చేసింది వాళ్ళే సార్. మీరు ఇంతగా మాట్లాడుతున్నారు. మరి మీరు ఏం అడుగుతున్నారు అంటే, మీరు అడుగుతున్న క్వశ్చన్ ఎట్లా ఉందంటే, మీడియాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇదంతా వీళ్ళని మిస్గైడ్ చేసి వీళ్ళని సస్పెండ్ చేయించినంటే ఆ రోజు ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ నేనే కదా. ఏదైనా నా హయాంలో జరిగితే సస్పెండ్ ఎవరైతారు? ఏం చెప్తున్నారు? హయ్యర్ ఆఫీసర్స్, ప్రాజెక్ట్ ఆఫీసర్ కావచ్చు, లేదంటే డీడీ గారు కావచ్చు, ఏం చెప్తున్నారు ఈ అంశం మీద? ఈ అంశం మీద ఎంక్వైరీ జరుగుతుంది, మాట్లాడుతున్నారు. ఇప్పటికే 2 అధికారులను నియమించారు. ఇది పరిస్థితి. నైతం శ్రీనివాస్ చెప్తున్న విధానం ఈ విధంగా ఉంది. అసలు విషయం ఏంటి? ఎందుకు ఈ ఆరోపణలు తను ఎదుర్కొంటున్నారు?
అధికారులు ఏం చెబుతున్నారు, ఈ ఓవరాల్ ఎపిసోడ్ వెనుక ఎవరున్నారు, ఎందుకు డీడీ నుంచి మొదలుకొని కింది స్థాయి వరకు ఈ పేరే ఎందుకు వినబడుతుంది, గతంలో డీడీని ఎందుకు సస్పెండ్ జరిగింది, తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎందుకు పిల్లలపై ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారు, ఇదంతా కూడా ఒకసారి అధికారులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందని చూపెట్టే ప్రయత్నం చేద్దాం. ఆర్టీవీ ఉన్నట్టే చెబుతాం, వాస్తవికాలు మన దగ్గర సమాచారం ఉంది కాబట్టి చెబుతున్నాం. ఏ విధంగా ఉంటుంది, ఏం చెబుతారు, నిజమేంటి, ఎందుకు రాజమౌళి దీంట్లో పాత్ర ఉంది, పిఓ ఐటీడీ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కూడా ఎందుకు మిస్యూజ్ చేసినారు, ఈ మిస్యూజ్ వెనకాల అసలు కారణం ఏంది, ఏం జరుగుతుందో ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేద్దాం. ఎందుకు విద్యార్థి సంఘాలు నైతం శ్రీనివాస్ పైన ఆరోపణలు చేస్తున్నాయి, అసలు విషయం ఏంటో తెలుసుకుందాం. పీడి ధనలక్ష్మి, నైతం శ్రీనివాస్ ఇద్దరు కూడా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, హాస్టల్లో, ఆశ్రమ పాఠశాల. వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ప్రవర్తన ఏంటి, మనతో పాటు డీడీ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉన్నాడు, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉన్నాడు, ఒకసారి మాట్లాడిద్దాం. హాస్టల్లో గతంలో కూడా సార్ ఎంక్వైరీ చేస్తున్నట్టు మనకు సమాచారం ఉంది. ఒకసారి సార్ ఏంటి సార్ నైతం అయితే గతంలో కూడా అంటే గర్ల్స్ ఆశ్రమం స్కూల్ పాఠశాలలో మనం ధనలక్ష్మి మేడం మరియు శ్రీనివాస్ కూడా ఇక్కడ విధులు నిర్వహించడం జరిగింది. అయితే వీళ్ళిద్దరి మీద కూడా లాస్ట్ 1 months బ్యాక్ కూడా ఎలిగేషన్ వస్తే అప్పుడు ఎంక్వైరీ చేపట్టడం జరిగింది. ఆ ఎంక్వైరీ ప్రకారము పై అధికారి పిఓ గారి మేడంకు రిపోర్ట్ సబ్మిషన్ చేస్తే ఇద్దరి మీద నా రికమెండ్ కూడా ఇద్దరి మీద వాళ్ళ యాక్షన్ తీసుకోవాలని నేను రికమెండ్ చేయడం జరిగింది. అయితే మేడం గారు ధనలక్ష్మి మేడంని ఇక్కడ నుంచి వేమన్పల్లి స్కూల్కు ట్రాన్స్ఫర్ చేయమని డిప్యుటేషన్ మీద పంపడం జరిగింది. శ్రీనివాస్ సార్ కూడా ఈ హెడ్ మాస్టర్ గారిని కూడా అంటే వార్నింగ్ లెటర్ అంటే ఇంకొకసారి ఇలాంటి ఏమైనా జరుగుతుంది కఠినమైన శాఖపరం చర్య తీసుకుంటానని చెప్పడం జరిగింది. షోకాస్ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. సార్ విద్యార్థి సంఘాలు చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పారు. గతంలో నైతం శ్రీనివాస్ సర్వీస్ అంతా కూడా అమ్మాయిలపై అసభ్యంగా ప్రవర్తించడం, అమ్మాయిలను బనాయించడం, టీచర్లను బనాయించడం, ఇటువంటి ఆరోపణలు రెగ్యులర్గా ఉన్నాయి. ఆయనకి ఇయ్యద్దని విద్యార్థి సంఘాలు నేరుగా మెమరణం ఇచ్చిన, ఎందుకు అతనికే ఇన్ఛార్జి అంటే గతంలో ఈ మన ఇన్ఛార్జు అంటే నాకన్నా ముందే జరిగింది ఇది. నేను వచ్చిన తర్వాత అయితే మేడం నోటీస్లో కూడా ఈ విషయం అని చెప్పడం, మేడం నోటీస్లో కూడా ఇది ఉంది. కానీ కొన్ని అమ్మాయిల విషయంలో కూడా కొన్ని ప్రూఫ్లు కూడా అవసరం ఉంటాయి. ఎందుకంటే అమ్మాయిలు అంటే అందరికి బిడ్డలు ఉంటారు. ఆ ఉద్దేశంతో కూడా మేడం కూడా కొద్దిగా ఈ విషయంలో ఆలోచించి ఈయనకు అంటే వార్నింగ్ లెటర్ అయితే ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ విషయంలో కూడా ఇది ఆమె అక్కడ వేమనపల్లి మా డిపార్ట్మెంట్లో వేమనపల్లి ధనలక్ష్మి మేడం పనిచేస్తుంది. నిన్న జరిగిన విషయం అయితే నాకు ఇప్పుడే ఇందాక మంచిగా వచ్చిన తర్వాత తెలిసింది. అయితే ఈ విషయము నాకు ఏం తెలిసిందంటే ఇలా బయట అంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూలో బయట గొడవలు చేసుకున్నారని ఒకటి నా నోటీస్లో రావడం జరిగింది. పొల్యూషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఈ అంశం అంతా ఎఫ్ఐఆర్ అయింది, 74 BNS యాక్ట్ అయింది. ఈ అంశం అంతా కూడా డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్కి తెలుసా? నాకు ఇప్పటివరకు తెలియదు ఈ విషయం నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు రేపు కానీ ఇప్పుడు మన రోజుకి ఇప్పుడు కానీ మేము కూడా శాఖపరంగా విచారణ చేపట్టడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్ ద్వారా కూడా మాకు ఆల్రెడీ ఎఫ్ఆర్ఎస్ పంపడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఏంటి సార్ అంటే నేరుగా గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులను శ్రీనివాస్ ఇబ్బంది పెడుతున్నాడు, రకరకాల ఆరోపణలు శ్రీనివాస్పై వచ్చినాయి. దీని మీద ఏ రకమైన విచారణ చేయబోతున్నారు, ఏంటి అసలు? గతంలో కూడా కంప్లైంట్స్ వచ్చింది, దాని మీద విచారణ చేపడం జరిగింది. ఇప్పుడు కూడా దీని మీద సీరియస్ విచారణ అయితే చేపట్టి యాక్షన్ కోసం ప్రపోజల్ చేయడం జరుగుతుంది. ఇది పరిస్థితి. గతంలో కూడా ఫిర్యాదు చేసిన విషయం వాస్తవమే, ఫిర్యాదు వచ్చిన విషయం వాస్తవమే. దాని మీద ఎంక్వైరీ చేశాను. డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్గా పిఓ ఐటీడీఏ గారిని మళ్ళీ చెబుతున్నాను, పిఓ ఐటీడీఏ గారిని నేను చెప్పాను, ఆరోపణలు ఈ విధంగా ఉన్నాయి, తనపై రకరకాల ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి వెంటనే ఇద్దరిని షిఫ్ట్ చేయాలని చెప్పాను. కానీ ఒకరిని ధనలక్ష్మి పీడీని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసింది. ప్రిన్సిపాల్కి కూడా వార్నింగ్ ఇచ్చి ఇక్కడ ఇచ్చారు. ఇంకోసారి ఇలాంటి యథార్థం ఏదైనా జరిగితే చాలా సీరియస్గా రియాక్ట్ కావాల్సి ఉంటుందని పిఓ ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ కూడా హెచ్చరించిందని డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ మంచిర్యాల చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఓవరాల్ ఎపిసోడ్లో నిజానికి ఇప్పటి వరకు ట్రైబల్ వెల్ఫేర్ అధికారులకు తెలుసో లేదో కానీ ఆశ్రమ పాఠశాల మంచిర్యాలలో
శ్రీనివాస్ బారిన రకరకాల అమ్మాయిలు ఇబ్బంది పడ్డారు. అది నిజమని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇది మనం చెబుతున్నది కాదు. దీనిపై ఎలా ఎంక్వైరీ చేస్తారో వేచి చూడాలి. తేదీ 6వ తారీఖు 3వ నెల 2020 సంవత్సరం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒక లేడీ టీచర్ వచ్చేసి దరఖాస్తు ఇవ్వనైనది. ఆ దరఖాస్తు నందు మన ఆశ్రమ స్కూల్ సున్నంబెట్టివాడ మంచాలకు సంబంధించిన ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ నైతం శ్రీనివాస్ గారు తనకు సంబంధించిన ఐడి రిటర్న్స్ సబ్మిట్ దానిలో తప్పులు అనే విషయం గురించి అడగతందుకు సింహపూర్ శివార్లో ఆపి ఎందుకు ఇలా చేసిన అన్న విషయంపై నాతో అసభ్యకరంగా ప్రవర్తించిందని చెప్పి దానిపై దరఖాస్తు ఇవ్వగా దాని మీద ఎఫ్ఐఆర్ చేసి మేము విచారణ చేపడుతుంది. విచారణ అంతా దాని మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటాం. తెలుగు కేసు నెంబరు 28/25. వెల్కమ్ బ్యాక్. వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇదే చైర్, ఈ చైరే ఇక్కడ ప్రమాదకరంగా మారిన పరిస్థితి. ఈ చైర్లో సార్ ఎప్పుడు వస్తారో తెలియదు, ఏం జరుగుతుందో కూడా ఇక్కడున్న అధికారులు చూడరు. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఒక మహిళా పీడి ధనలక్ష్మి బిఎన్ఎస్ యాక్ట్ పెట్టే పరిస్థితి ఎందుకు ఏర్పడింది, అసలు ఏం జరుగుతుంది? గిరిజన ఆశ్రమ పాఠశాల మంచిర్యాలలో పరిస్థితి ఎందుకు చేయి దాటిపోతుంది? ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ నైతం శ్రీనివాస్ పైన ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి? ఆరోపణలు విద్యార్థి సంఘాలు బలంగా చేసిన కీచకుడు టీచర్ నైతం శ్రీనివాస్ అని చెప్పిన ఎందుకు పిఓ ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ తనకే ఇన్ఛార్జ్ ఇచ్చింది? దీని వెనకాల ఎవరు పైరవి చేస్తున్నారు, పైరవికారులు ఎవరు? దీని గురించి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇది ఏసీఎంఓ పోస్ట్. స్కూళ్ళపై మానిటరింగ్ చేస్తూ స్టడీ ఫ్యాకల్టీ ఏ విధంగా జరుగుతుంది, విద్యార్థులు చదువుతున్నారా లేదా, ఇలాంటి అంశాలు చేసే పోస్ట్. ఒరిజినల్ ఇందులో ఉన్న రాజమౌళి ఇదేనండి, మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ కథ ఎపిసోడ్ అంతా కూడా డైరెక్టర్ రాజమౌళి గారే. ఈ డైరెక్టర్ రాజమౌళి గారి ఆధ్వర్యంలో అక్కడి మంచిర్యాల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు అమాయకులు బలవుతున్నారు, ఆదివాసీ విద్యార్థులు బలవుతున్నారు. ఎస్, నేనేదో ఆరోపణ చేయట్లేదు, నేనేదో చెప్పే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఇదంతా కూడా విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. రాజమౌళి ఒరిజినల్ పోస్టింగ్ నిర్మల్, కానీ ఆన్ ఆఫ్ సడన్గా ఏసీఎంఓగా మంచిర్యాల ఈ కొత్త సీటు క్రియేట్ అయింది. ఇక్కడ ఇంతమంది అధికారులు ఉన్నా ఎవరికి ఈ పోస్ట్ రాదు, ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే పైరవి చేసుకోలేరు, ప్రాజెక్ట్ ఆఫీసరుతో బతిమలాడే పరిస్థితి కూడా వీళ్ళకు ఉండదు. ప్రాజెక్ట్ ఆఫీసర్ను పక్కాగా మ్యాన్పులేట్ చేసి డీడీ స్థాయి అధికారిని కూడా సస్పెండ్ చేయించే పరిస్థితిలో నైతం శ్రీనివాస్ నుంచి మొదలుకొని రాజమౌళి వరకు ఉంటారు. ఇదంతా కూడా గతంలో జరిగింది. ఇప్పుడు కూడా పక్కా ఆధారాలతో ఒక హిందీ సబ్జెక్ట్ చెప్పే మేడం నేరుగా నైతం శ్రీనివాస్ దగ్గరికి అమ్మాయిలను తీసుకుపోతున్నారని ప్రచారం గుప్పమంటుంది. ప్రాజెక్ట్ అధికారి నిజంగానే దీనిపై ఎంక్వైరీ చేస్తుందా, ఇంకా పైరవీల మాయలో పడుతుందా? నిజంగానే ఎందుకు సస్పెండ్ చేయలేకపోయింది? గతంలో డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ వీళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు, వీళ్ళకు చరిత్ర కీచకపు చరిత్ర ఉంది, శ్రీనివాస్ పై వెంటనే చర్యలు తీసుకోండి, ఇక్కడ నుంచి ఇద్దరిని సస్పెండ్ చేయండి, లేదంటే ఇద్దరిని షిఫ్ట్ చేయండి అని డీడీ రాతపూర్వకంగా రాసిన ఎందుకోసం సస్పెండ్ చేయలేకపోయింది? దీని వెనకాల ఏ నాయకుడు పైరవి చేశాడు? ఇదంతా కూడా ఏం జరుగుతుంది? పిల్లల బంగారు భవిష్యత్తుతో ఆడుకునే వారిపై ఇకనైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా? నిజంగానే జిల్లాకు సంబంధించిన అంశంలో పాలకులు ఏం చేయబోతున్నారు? ఇంత లైంగికంగా పలు ఆరోపణలు వచ్చిన నైతం శ్రీనివాస్ను ఇంకా మంచిర్యాలలోనే పెట్టి దాచుకుంటారా, లేక వెంటనే సస్పెండ్ చేసి వారి నిజాయితీని నిరూపించుకుంటారా? వేచి చూడాలి. దీనిపై ట్రైబల్ కమిషనర్ శరత్ వెంటనే స్పందించాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వెంటనే స్పందించి వీరిపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు కోరుకుంటున్న పరిస్థితి. ఇదంతా విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. నైతం శ్రీనివాస్ అనే వ్యక్తి ఎక్కడ తన సర్వీస్ చూసినా
ఇదే భాగవతం ఉంటుంది, మహాప్రభు అని మెమరణాలు ఇస్తున్నాయి. ఇదంతా కూడా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి మనం చెప్పట్లేదు. సుమంతో రవినాయక్, RTV, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.